ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. చిన్నప్పుడు ఆకలేసి ఏడిస్తే అమ్మ చేతి ముద్ద ఆ ఏడుపును ఆపేస్తుంది. కానీ ఇప్పుడు అసలు ఆకలిని ఏడవనివ్వకుండా ప్రతి అమ్మల ఆశీర్వాదంతో మా అమ్మ చేతి వంట ప్రతిరోజు మీకు ఎంతో రుచికరమైన అమ్మ చేతి ముద్దని అందిస్తోంది. మరి అలాంటి అమ్మ చేతి ముద్దని ప్రతిరోజు మీకు అందిస్తున్న అమ్మ చేతి వంటలో ఈరోజు అమ్మ చేతి వంట ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి రుచికరమైన వంట చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్స్ అండి. ఏమిటంటే విషయం, పండగ అయిపోయింది, హాలిడేస్ అయిపోయినాయి, హడావిడంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాగా తిని 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 ఉంటాం. ఏది పండగ 5 రోజులు లేదా ముందు అమ్మ వాళ్ళు చేసి ఈ పిండి వంటలు అన్నీ తిని అమ్మో ఇంక తిండంటే ఆల్మోస్ట్ ఇంకొద్దు అని ఉన్నట్టు ఉంటాం కదా. ఈ టైంలో ఏమన్నా లైట్గా అలా కొంచెం అలా స్మెల్ చూడగానేనో కొంచెం రైస్ కనపడగానే కొంచెం తిని పక్కకి వెళ్ళిపోయేలాగా ఏదైనా చెప్పండి మాకు. మీరు ఎలా అడిగారో అలాగే ఇవాళ కళ్యాణ్ రసం చేస్తున్నాం. ఎందుకంటే కడుపులో కొంచెం ఖాళీగా ఉంచుకొని అన్ని డైజెస్ట్ అవ్వటానికి రసం చాలా పనికొస్తుంది. అందుకనే కళ్యాణ్ రసం చేద్దాం ఇవాళ. ఎంతైనా అమ్మలు కదా, పిల్లలు మనసులో ముందే కనిపెట్టేసి ఆ విధంగానే మనకి రెసిపీలు తీసుకొని వస్తారనమాట. మన అందరం చాలా చాలా టచ్వుడ్ పొజిషన్లో ఉన్నాం. అంటే చాలా మంచి మంచి మనుషులతో ట్రావెల్ చేస్తూ ఉన్నామని అర్థం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కళ్యాణ రసం అంట ఏదైనా యాడ్ చేద్దాం మన అమ్మ చేతి వంటలో. కళ్యాణ రసం మీకోసం రెసిపీ నేమ్ అదిరిపోయింది. కళ్యాణ రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కళ్యాణ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ప్యూరీ, చింతపండు పేస్ట్, ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు, రసం పౌడర్, నెయ్యి, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర. సో కౌసల్య గారు, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా కళ్యాణ రసం వండటమే ఆలస్యం. నాకు ఇది కళ్యాణ రసం అంటే పెళ్ళిళ్ళకి పెట్టుకునే రసం అనుకునేరు కాదు, రెసిపీ నేమో. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం వంట స్టార్ట్ చేసి మాట్లాడుకుందాం. ముందుగా ఏం పెట్టినాం? ప్యాన్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాం. ఓకే. సో రసం వండే గిన్నె యూజువల్గా ఏంటంటే మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఫుడ్కి తిరగమ తర్వాత వేయడం మనకు అలవాటు. కానీ మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఒకటే వెసల్. ఇప్పుడు ఏంటంటే అందరికి గిన్నెలు తొంగుది పర్మిషన్ లేకపోతే ఒకటే వెసల్ వాడతాం. అలాగా మనం ఇమీడియట్లీ ఒకటే వెసల్లో చేసుకుందాం. అలాగే డన్. కొంచెం నెయ్యి వేస్తున్నాను ప్రేరణ గారు. తిరగమొత్తం ఉండదు. ఆవాలు, ఇంగువే పోపు, ఇంగు అంతే అంతే. ఇంకా జీలకర్ర పప్పులు ఏం వేయము రసానికి, అంతే. ఇక్కడ మాత్రం ఒకటి చెప్తాను మీకు. పౌడర్ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. కందిపప్పు, తర్వాత ధనియాలు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర అన్ని వేయించి కొట్టినటువంటి పౌడర్. కందిపప్పు, ధనియాలు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర ఇవన్నీ వేయించి పౌడర్ చేశారు. ఆవాలు, కొంచెం ఇంగు వేసేయండి. కొద్దిగా నెయ్యి వేసాము. ఫస్ట్ కళ్యాణ రసంకి తాలింపుకి నెయ్యిలో ఆవాలు వేశారు, తర్వాత ఇంగువ. ఇంగువ ఫ్లేవర్ తినే వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు వేస్తారు, వెల్లుల్లి తినని వాళ్ళు ఇంగు వేస్తారు. పోపులో కావాలంటే కరివేపాకు అలాంటివి కూడా వేసుకోవచ్చు, ములక్కాళ్ళు అలాంటివి కూడా వేసుకోవచ్చు. దీనికి నేను బాగా చిట్పట్లాడాక టమాటోలు గ్రైండ్ చేసి వేస్తున్నాను. నీళ్లు పోసేయండి. ఇప్పుడు బాగా రసంగా ఎలా పలుచగా వేస్తామో నీళ్లు ఎక్కువ వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేయగానే నీళ్ళు పోసేస్తాం అంతే.
కొంచెం ఎక్కువ వేస్తారా? పప్పు కూడా వేస్తాం. ఓ, దీన్ని కళ్యాణ రసం అని ఎందుకన్నారు? కళ్యాణం అంటే పెళ్లి చేసేటప్పుడు అన్ని కూరలు సాంబార్లు అన్ని పెడతారు కదా, పలావులు గిలావులు, అలాంటి చోట్ల ఇలా స్పెషల్ రసం పెడితే చాలా మంది నాలాంటి వాళ్ళు రసం మీదే అటాక్ చేస్తుంటారు. అలాంటప్పుడు రసం ఎక్కువ వేసుకుంటారు. అలాగా చింతపండు కూడా వేస్తున్నాను. పసుపు వేశారు, చింతపండు చింతపండు గుజ్జు లాంటిది. అలాగా కందిపప్పు వేసాక మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలి. ఉడికించిన ఒట్టి పప్పు, రసంలో పప్పే పప్పు. ఇదే ఈ కళ్యాణ రసం స్పెషల్ అనుకుంటా. అది ఇంకా ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు. పప్పు వేయటం వల్ల చిక్కగా అవుతుంది బాగా, కొంచెం నీళ్ళ పైన. అందుకనే రసం అంటే ఉత్తి నీరులాగా ఉండదు, సెమీ లిక్విడ్ సాంబార్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది బాగా కలపడ ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ మనం పెట్టుకున్న పౌడర్ వేయాలి, అంతే, ఇంకేం లేదు. వెరీ సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ వెరీ డైజెస్టివ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డైజెషన్కి యూజువల్గా ఇంట్లో అనుకుంటాం ఏదైనా కడుపులో బాగోలేదంటే ఒకప్పుడు రసం తయారు చేసుకొని చారు అన్నం తింటా ఉంటాం. సాధారణంగా మనం పై దేశాలకు వెళ్ళొచ్చాక దిగ్గానే ఏమనిపిస్తుందా, అబ్బా చారు అన్నం చేసుకుని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అవును, కరెక్టే. అది అక్కడ చేసుకోవడానికి మనకు అన్ని సోర్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకు మనం ఇక్కడ చేసిన టేస్ట్ రాదు. ఎంతైనా మన ఊరు, మన గాలి, మన ఫుడ్డే మనకి, అంతే. కరెక్ట్ గా చెప్పారు మీరు. సో ఈ పౌడర్ మాత్రం మీరు కళ్యాణ రసంకి స్పెషల్ గా తయారు చేసుకోవాలి. చాలా సింపుల్, అందులో ఏం వేయలేదు. కొద్దిగా కందిపప్పు, ధనియాలు, కొన్ని మిరియాలు, అలానే జీలకర్ర, ఇంగువ, వీటివన్నిటిని వేయించేసి పౌడర్ లాగా చేసి పెట్టారు. ఇది రసంకి స్పెషల్ పౌడర్. ఆల్రెడీ కందిపప్పు వేసాము, అలానే పౌడర్లో కూడా కందిపప్పు అంటే కొంచెం థిక్గా వస్తుంది. చంటి పిల్లలకు కూడా మనం రసం కొంచెం నీళ్ళగా కలుపుతాం, మెత్తటి అన్నం కలిపి, అలాంటి వాటికి కూడా ఎక్కువ బాగుంటుంది. ఎక్కువ స్పైసెస్, ఇక్కడ కారం ఎక్కువ లేదు ఇందులో, మిరియాలు ఒక్కటే ఉంది ఇందులో. ఇది ఉడకాలి మనకి. రసం బాగా మరుగుతుంది కదా, ఇలా తెరలు వచ్చేలాగా మనకి బాగా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం తయారు చేసిన కళ్యాణ రసం పౌడర్ వేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర బాగుంది. చక్కగా జలుబు చేసినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి, ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా తినడానికి. అందుకే రసం ఎంతైనా ఇష్టంగా తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును, వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కామన్గా ఇష్టపడేది రసం. చికెన్ తిన్నాక కాంబినేషన్ రైస్లో రసం చాలా బాగుంటుంది. సో చాలు కదా మరుగుతుంది, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాం. ఓకే, డన్. రేవణి గారు, హాట్ కళ్యాణ రసం రెడీ. మీకు రైస్తో తిని చూస్తే దీని యొక్క రుచి తెలుస్తుంది. కొన్ని రైస్లో పైన వేసుకొని తిని చూడండి ఎలా ఉంటుంది. వేడి వేడి కళ్యాణ రసంని రైస్లో అలా వేసుకొని, చాలా మంది రైస్ ఒకవేళ ఇప్పుడు ఏమైనా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒట్టిగా రసం తినరు. నా బుజ్జి బౌల్లో కళ్యాణ రసంలో ఇలా అన్నం వేసుకొని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నేను ఇంకా టేస్ట్ చూసేస్తాను ఎలా ఉందో, మీకు చెప్పేయాలి కదా. చాలా చాలా బాగుంది. అటు పప్పుచారుని, ఇటు రసంని రెండు ఒకే రోజు తినాలనుకుంటే ఇది చేసుకోవాలి కళ్యాణ రసం. ఇది దాని స్పెషాలిటీ. పప్పుచారు టేస్ట్ రాలేదు, రసం లాగా లేదు, ఒక మంచి ఘాటుగా ఉన్న మంచి సూప్ ఐటమ్ లాగా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది, బాగా కుదిరింది. మీరు చేసినా అంతే బాగా కుదురుతుంది. కానీ మీరు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, దాన్ని నోట్ చేసుకొని చేసేటప్పుడు ఫస్ట్ టైం జాగ్రత్తగా చేయండి. ఇంత ఎమ్మీ టేస్ట్ మీరు కూడా మిక్స్ అవ్వరు. కళ్యాణ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ప్యూరీ,
చింతపండు పేస్ట్, ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు, రసం పౌడర్, నెయ్యి, ఆవాలు, ఇంగువ, కొత్తిమీర. కళ్యాణ రసం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై అయిన వెంటనే టమాటో ప్యూరీ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, చింతపండు పేస్ట్, ఉడికించిన కందిపప్పు, సరిపడంత ఉప్పు వేసి మిశ్రమం అంతా రసం లాగా బాగా ఉడుకుతున్న తర్వాత మనం స్పెషల్ గా తయారు చేసుకున్న కళ్యాణ రసం పౌడర్ ను కూడా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, కళ్యాణ రసం రెడీ. కౌసల్య గారు, మీరు చూపించే రెసిపీస్ అన్ని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే వెరైటీగా చేసుకోవచ్చు. మన ప్రాంతాల్లో చేసే వంటలు కాకుండా ఏదో ఒకటి వెరైటీగా మిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా చాలా టేస్టీ లంచ్ చేశాను ఇవాళ, చాలా బాగుంది. ఒక స్పూన్ తిని హ్యాపీగా కంటెంట్మెంట్ మీకు. ఒక స్పూన్ కదా, ఈ బౌల్ తినేస్తా. ఇప్పుడు మళ్ళీ టైం అయిపోయింది, వాళ్ళకి బాయ్ చెప్పాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ బౌల్ మాత్రం వదలను. బాయ్ చెప్పగానే బౌలు, ఆ రసం అన్ని నేనే, నా కోసమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పేరులాగానే టేస్ట్ కూడా చాలా 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 డిఫరెంట్గా ఉంది మనం తయారు చేసిన కళ్యాణ రసం. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.